ఈ కాశీ ఎప్పుడు ఇలా తలలో వేలు పెట్టుకొని జుట్టు పెంచుతూ ఉంటాడు. దానికి రీజన్ కాశీ ప్రొఫెషన్. ఇలా దారాలు పెంచుతూ తాళ్ళు, వలలు అల్లుతూ ఉంటాడు గదా! అందుకే అదే అలవాటులో జుట్టు గూడా ఇలా పేనుతూ ఉంటాడు. చిట్టిబాబు, కుమార్ బాబు ఇద్దరు వాచ్‌ని రైట్ హ్యాండ్‌కే పెట్టుకుంటారు. మేబీ కుమార్ బాబుని చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఉంటాడు చిట్టిబాబు. ఈ ఇంట్లో రామలక్ష్మి అండ్ ఫాదర్ మాత్రమే గాకుండా ఇంకా వేరే వాళ్ళు గూడా ఉంటారు. అండ్ ఈ ఫోటోలో గూడా. బట్ మనకి వాళ్ళ గురించి ఏం చూపించరు. ఎక్కడ రివీల్ జేయరు. చిట్టిబాబు మేమంతా గంగానమ్మ బిడ్డలం కదయ్యా అంటాడు. ఎందుకంటే ఆ ఊర్లో ఉండేది గంగానమ్మ గుడే. ఇక్కడ పేరు చూడొచ్చు. చిట్టిబాబు క్యారెక్టర్‌ని హనుమంతుడిలాగా రాసుకున్నారు సుకుమార్ గారు. అందుకే మూవీలో చాలా హనుమాన్ రిఫరెన్సెస్ ఉంటాయి. మీరు గనక 'కూలీ' వీడియో చూస్తే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. వాయిస్ బాలేదు. ఒంట్లో అయితే అసలే బాలేదు. కానీ మీకోసం వీక్ ఒక వీడియో అయినా ఇవ్వాలి అని ఎంతో కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను. సో, తప్పకుండా లైకు, షేరు, హైపు చేసేయండి మామ. పొగడ్తలకి, విమర్శలకి కామెంట్ బాక్స్‌ని విచ్చలవిడిగా వాడేసుకోండి. లేట్ చేయకుండా మొదలుపెడతా. ముందుగా మూవీ ప్లాట్ అంతా 1984 అండ్ 85 మధ్యలో జరుగుతూ ఉంటుంది. అంటే మనకిలా పోస్టర్ వదిలారనుకోండి మీకు కూడా తెలుసు. బట్ మూవీలో క్యాలెండర్స్ అన్నీ 1985 ఇయర్‌ని చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ డేట్ కూడా. దక్షిణామూర్తికి యాక్సిడెంట్ అయిన 2 సంవత్సరాల 2 నెలల తర్వాత చంపేస్తాడు చిట్టిబాబు. సో, ఇది 1987లో జరుగుతూ ఉంటుంది. రంగస్థలం మూవీలో క్యారెక్టర్ అయిన చిట్టిబాబు తన గురించి, తన ఊరు గురించి చెప్తూ తనతో పాటు మనల్ని గూడా వాళ్ళ ఊర్లోకి తీసుకెళ్తాడు. దీన్నే ఫ్రేమ్ నెరేటివ్ టెక్నిక్ అంటారు. అంటే సినిమాలోని ఒక పాత్ర ఆడియన్స్‌తో గాని, సినిమాలోనే వేరే క్యారెక్టర్‌తో గాని స్టోరీ చెప్తూ ఉంటుంది. ఈ టెక్నిక్‌ని మీరు చాలా సినిమాల్లో చూడొచ్చు. చిట్టిబాబు క్యారెక్టర్‌ని హనుమంతుడిలాగా రాసుకున్నారు సుకుమార్ గారు. అందుకే ఎక్కువ మూవీలో హనుమాన్ రిఫరెన్సెస్సే కనపడతాయి. ఇక్కడ ఈ సాంగ్‌లో, టైటిల్ సాంగ్‌లో, చిట్టిబాబు మెడలో, ఓపెనింగ్‌లో ఇక్కడ అండ్ ఈ ఫైట్‌లో గూడా. దీని గురించి ఇంకా డీటెయిల్డ్‌గా లాస్ట్‌లో చెప్తా. ఇది గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఈ స్టార్టింగ్ సీన్స్‌లోనే చిట్టిబాబు నల్లతాసు ఎలా ఉంటుందో చెప్తాడు. 3 అడుగుల పొడవు, కృష్ణ పాదాలు, దాని నడుము మీద ముంగిసతో కొట్లాడిన మచ్చ ఉంటుంది అని. ఆ మచ్చ ఎక్కడుంటుందయ్యా అంటే, ఇదిగో ఇక్కడుంటుంది. ఒక క్యారెక్టర్ రాయడానికంటే ముందు క్యారెక్టర్ రూమ్ రాస్తానని సుకుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నాకు తెలిసి ఆయన రంగస్థలం అనే ఊరుకి గూడా క్యారెక్టర్ రూమ్‌లాగా ఊరు, వాడ, వీధి, వీధి ఏముండాలని డీటెయిల్స్ రాసుకున్నట్టున్నారు. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ చిట్టిబాబు మేమంతా గంగానమ్మ బిడ్డలం కదయ్యా అని అంటాడు. ఆ మాట ఎందుకంటాడంటే వాళ్ళ ఊర్లో ఉండేది, వాళ్ళు కొలిచేది గంగాలమ్మని. ఆ టెంపుల్ ఇక్కడుంటుంది. ఇది ఈ గుడి పేరు ఇక్కడ చూడొచ్చు. ఎందుకయ్యా గంగాలమ్మనే అంటే, ఆ ఊరు చుట్టూ నదే ఉంటుంది. సినిమా మొత్తం మీద ప్రతి సీన్‌లో ఎక్కువగా నదే మనకు కనపడతా ఉంటుంది. ఇంత హెవీగా ఊరు చుట్టూ వాటర్ ఉన్నాయి గాబట్టే అనుకుంటా వాళ్ళు గంగాలమ్మనే కొలుస్తున్నారు. సుకుమార్ గారు అండ్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేసిన రామకృష్ణ అండ్ మోనిక గారు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ని అనాటమీ చేసి మరీ బిల్డ్ చేశారు. ఏ వీధిలో ఎవరి విగ్రహాలుండాలి, పంచాయతీ ఆఫీస్ ముందు గాంధీ విగ్రహం, వేరే బజార్‌లో ఇంకొక విగ్రహం, ఒక బోరింగ్ పంపు, టిఫిన్ సెంటర్, చాకలి వాళ్ళ రేవు, నేత మగ్గాల వీధి, ఇది కుమ్మర్ల బజార్ అనుకుంటా. అందుకే కుమ్మర్ల సారెలున్నాయి. అండ్ కుండలు గూడా తయారు చేస్తా ఉన్నారు. ఇలా చాలా ఇన్ డీటెయిల్డ్‌గా రాసుకున్నారు సుకుమార్ గారు. అండ్ నేను చాలానే ట్రై చేశాను ఈ విగ్రహం ఎవరిదా అని తెలుసుకోవటానికి. ఫైనల్‌గా గురజాడ అప్పారావు గారి విగ్రహం అని నేను అనుకుంటున్నాను. కానీ నాకు ఖచ్చితంగా తెలీదు. సో, మీకేమైనా తెలిస్తే కామెంట్స్‌లో చెప్పండి. ఈ గోవిందప్ప సారు అదే. ఈ కాశీ ఎప్పుడు ఇలా తలలో వేలు పెట్టుకొని జుట్టు పేనుతూ ఉంటాడు. దానికి రీజన్ కాశీ ఆక్యుపేషన్ అంటే అతని వృత్తి. దారాలు పేనుతూ ఇలా తాళ్ళు, వలలు అల్లుతూ ఉంటారు గదా! అందుకే అదే అలవాటులో జుట్టు గూడా ఇలా పేనుతూ ఉంటాడు. అసలు దీనికి మూవీ ప్లాట్‌కి ఏమాత్రం సంబంధం లేదు. ఆ క్యారెక్టర్‌కి ఇలాంటి ఒక అలవాటు ఉన్నా, లేకపోయినా గూడా మూవీకి ఏమాత్రం ఫరక్ పడదు. కానీ సుకుమార్ సార్ పెట్టారు. ఇలాంటి చిన్న చిన్న థింగ్సే మూవీ వరల్డ్‌ని యాక్యురేట్‌గా బిల్డ్ చేస్తాయి. ఇలానే ఈ క్యారెక్టర్ పేరు ఎర్రసీను అని ఉంటుంది. అంటే ఇతను కొంచెం ఎర్రగా ఉంటాడు గదా! ఇలాంటి ఐడెంటిటీ నేమ్స్‌తో పల్లెటూరులో పిలవటం చాలా కామన్. ఇప్పటికీ విలేజెస్‌లో ఇలానే కొంచెం తెల్లగా ఉండేవాళ్ళని "అరేయ్ ఎర్రోడా" అంటారు. అండ్ ఈ ఊర్లో సీనులు చాలామంది ఉండుండొచ్చు. లైక్ ఈ ఊర్లో నలుగురు చిట్టిబాబులున్నట్టే. చిట్టిబాబు, కుమార్ బాబు ఇద్దరూ వాచ్‌ని రైట్ హ్యాండ్‌కే పెట్టుకుంటారు. మేబీ కుమార్ బాబుని చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఉంటాడు చిట్టిబాబు. ఇలానే ఇద్దరు బ్రదర్స్ వేరే వాళ్ళు కష్టంలో ఉన్నారు అంటే లెక్క చేయకుండా కాపాడటానికి ముందుంటారు. 'రంగస్థలం' మూవీ ప్రీ లుక్ ఒక కామిక్ పోస్టర్ లాగా ఉంటుంది. అది ఇక్కడి నుంచే తీసుకున్నారు. ఐ మీన్ కావిళ్ళు మోసే సీన్ నుంచి.
చిట్టిబాబు రామలక్ష్మి ఇంటికి వెళ్ళే సీన్‌లో ఇక్కడ కింద పడే గుమ్మడికాయలు రియల్ గాదు. గ్రాఫిక్స్. మీకు అర్థమైపోయిద్ది చూస్తుంటే. కానీ వాటిని నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే, గ్రాఫిక్స్‌లో గుమ్మడికాయ షాడోస్‌ని గూడా జేశారు. అండ్ ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటోలో చాలా మందే ఉంటారు. రామలక్ష్మి ఇంట్లో రామలక్ష్మి అండ్ ఫాదర్ మాత్రమే గాకుండా, ఇంకా వేరే వాళ్ళు గూడా ఉంటారు. బట్ మనకి వాళ్ళ గురించి ఏం చూపించరు. ఎక్కడ రివీల్ గూడా చేయరు. తన ఫ్యామిలీలో చాలా మందే ఉన్నారు కానీ. ఈ సీన్‌లో వదలమని చెప్పను అని అంటాడు ప్రెసిడెంట్ గారు. కానీ 10:30కి వదిలేయమని మెల్లగా అంటాడు. చెప్పింది ఎస్ఐ గారికేమో అని అనుకున్నాను. కానీ కాదు. ఎందుకంటే ఇక్కడ ఫోన్‌లో మాట్లాడేది అమ్మిరాజుతో. ఎస్ఐ పేరేమో ప్రసాదరావు అని ఉంది. ఎవర్రా? అమిరాజ్ గారండి. అది నాకు వదిలేయ్. దీన్ని పలుమార్లు విన్న తర్వాత నాకర్థమైందేంటంటే, నేను డైలాగ్ తప్పుగా విన్నాను అని. ఆ డైలాగ్ 10:30కు వదిలేయ్ అని కాదు. అది నాకు వదిలేయ్ అని అంటాడు ఫోన్‌ని. సుకుమార్ గారు కంటిన్యూటీ డీటెయిల్స్‌ని ఇంజ్యూరీస్‌లో చాలా బాగా ఫాలో అవుతారు. లైక్ జాతరలో గొడవ పడిన చిట్టి బాబుకి చేతికి ఇక్కడ దెబ్బ తగిలి దోక్కుపోయిద్ది. నెక్స్ట్ 2-3 డేస్ వరకు ఇది ఇలానే ఉంటుంది. అండ్ శేషనాయుడిని కొట్టినప్పుడు గూడా ఇలానే వేలికి దెబ్బ తగిలిద్ది. కొన్ని రోజుల వరకు ఆ కట్టు అలానే ఉంటుంది. పంచాయతీ ఆఫీస్‌లో ఆఫీసర్ పేరు కొణతాల ప్రసాద్ అండ్ ఆయన చదివింది బీకామ్. అకౌంట్స్, డెబిట్స్, క్రెడిట్స్ అన్నీ చూడాలి గదా! అందుకే అకౌంట్స్ డిగ్రీని మెన్షన్ చేశారు నేమ్ బోర్డ్ మీద. ప్రెసిడెంట్ గారు పెద్ద దైవభక్తుడు గదా! ఏడాది పొడవునా పూజలు చేత్తనే ఉంటారు. అందుకే ఆయన ఇంటి నిండా దేవుడి ఫోటోసే ఉంటాయి. చిట్టిబాబు ఇలా గందరగోళం అవుతున్న సీన్‌లో వచ్చే షాట్స్ అన్నీ గూడా స్నారీ క్యామ్‌ని యూజ్ చేసి తీశారు. మూవీలో ఇది మాత్రమే స్నారీ క్యామ్ షాట్ అని అనుకుంటారు. కానీ కాదు. నామినేషన్ వేసిన వాళ్ళని చంపుతున్న సీన్స్ వచ్చేటప్పుడు ఒకడి మెడ ఇరిసి చంపేస్తారు. ఈ షాట్‌కి స్నారీ క్యామ్‌ని యూజ్ చేశారు. అంటే మెడ విరిచే యాక్షన్ మూవ్‌మెంట్‌కి బాగా సెట్ అయిందిది. నాకు బా నచ్చింది. అందుకే చెప్తున్నాను. మీరొక మూవీ తీయాలి అని అనుకుంటే, లేదంటే మూవీ స్టోరీ రాయాలి అని అనుకుంటే, ఈ 2 క్యారెక్టర్స్‌ని చూడండి చాలు. మూవీలో విలన్స్ అనగానే చంపేయండిరా వాడిని, నిన్ను ఇప్పుడు చంపనురా, నాకు పోటీగా నామినేషన్ ఎందుకు వేశావా అని నువ్వే నా కాళ్ళ మీద పడి ఏడ్చేలాగా చేసి అప్పుడు చంపుతానురా అని కానీ, నా కూతురు కావాలిరా నీకు, నరికేస్తా, చంపేస్తా అని అరిస్తేనే విలనిజం. విలన్ అంటే ఇలానే ఉండాలి అనే ఒక నామ్‌ని బ్రేక్ చేసే అతి కొన్ని సినిమాల్లో 'రంగస్థలం' గూడా ఒకటి. సబ్‌టల్ అండ్ సబ్జెక్టివ్ విలనిజంకి ఇది ప్యూర్ ఎగ్జాంపుల్. తనే చంపేసి, తనే జాలిపడి డబ్బులిచ్చి, తను ప్రాణం తీసిన శవంతోనే దండం పెట్టించుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోయే ఒక ప్రతినాయకుడు. ఇది కదా సార్ విలనిజం అంటే. ఇది గదా సార్ క్యారెక్టర్ రైటింగ్ అంటే. ఇలా ఉండాలి గదా ఎలివేషన్ అంటే. మీకు ఆల్రెడీ 'ఫణీంద్ర భూపతి' అనే క్యారెక్టర్ పాము లాంటి మనిషి అనే పోర్ట్రేయల్‌తో రాశారని తెలుసు. చిట్టిబాబు మొదటి నుంచి వెతికే ఫణీంద్రము ఇదే. కుబుసంలాగా ఆనవాళ్లను బట్టి ఫణీంద్రాన్ని దొరకబుచ్చుకొని కర్రతో కొట్టి చంపేస్తాడు. ఇది గూడా మీకు ఆల్రెడీ తెలుసనే నేను అనుకుంటున్నాను. కానీ క్యారెక్టర్ పోర్ట్రేయల్‌లో పాముని దేవుడని పూజిస్తాం. పాలు పోసి పెంచుతాం. కానీ పాము పాలు పోసి పెంచామనే కృతజ్ఞత లేకుండా పెంచిన వాళ్ళనే కాటు వేసి చంపుతుంది. దీన్ని సుకుమార్ గారు ఎలా పోర్ట్రే చేశారంటే, పాము నడుం మీద ముంగిసతో కొట్లాడిన మచ్చ నల్లతాసుతో పాటు ఫణీంద్ర భూపతికి కూడా ఇక్కడుంటుంది. ఆయన మనల్ని సంపుతుంటే మీరేమో ఆయన్ని దేవుళ్ళా సూత్తన్నారని చిట్టిబాబు అంటాడు. ఇలా పాములాగా ఉంటూ రంగస్థలం భూమిని పరిపాలించే ఫణీంద్ర భూపతి గురించి రాస్తే, దక్షిణామూర్తి గురించి అండ్ ఆ క్యారెక్టర్ గురించి 2 సబ్ లేయర్ సీన్స్‌తో ఎలివేట్ చేశారు సుకుమార్ గారు. దక్షిణామూర్తి పెన్ను పని చేయకపోతే కుమార్ బాబు పెన్ తీసుకొని సైన్ చేస్తాడు. ఫస్ట్ టైమ్ ఈ సీన్ చూసే ఆడియన్స్‌కి ప్రెసిడెంట్ ముందు చెప్పులేసుకున్నా గూడా ఊరుకోడు. అలాంటిది దక్షిణామూర్తి మాత్రం కులం, గోత్రం అని ఏం లేకుండా వాళ్ళ వస్తువులు గూడా వాడుతున్నాడు అనే ఒక పాజిటివ్ వైబ్ ఆడియన్స్‌లో కలుగుతుంది. కానీ సెకండ్ టైమ్ చూసేటప్పుడు తన అవసరం కోసం అయితే కులం చూడకుండా మనుషుల్ని వాడుకొని పరపతి జోలికి రాగానే చంపేసే నీచుడు అని అర్థమైంది. ఎందుకు దక్షిణామూర్తికి అంత కుల పిచ్చొచ్చిందంటే తను పెరిగిన వాతావరణం. ఈమె చిట్టిబాబుని తెగ అసహ్యించుకుంటుంది. ఎవడిని పడితే వాడిని ఎందుకే కొంపలోకి రానిస్తున్నావని అరుస్తుంది గూడా. ఇలాంటి అట్మాస్ఫియర్‌లో పెరిగిన దక్షిణామూర్తి ఇలా కాక అవసరానికి పెన్ను వాడుకున్నట్టే అవసరానికి 2 ఏళ్ల పాటు సేవలు చేసినప్పుడు గుర్తురాని కులం ఈ ముసలావిడికి ఈరోజు గుర్తొచ్చింది. ఇలా పెద్ద పెద్ద అరుపులు, కేకలు లేకుండా గూడా క్రూరమైన విలనిజం చూపించొచ్చు అనటానికున్న బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈ 2 క్యారెక్టర్స్. ఇందాక ఒకటి గుర్తుపెట్టుకోమని జెప్పాను గదా! చిట్టిబాబు అండ్ హనుమ. మన వీడియో మొదటి భాగం ముగించే ముందు దీని గురించి కొంచెం గట్టిగా మాట్లాడుకుందాం. సిట్టిబాబు, సెవిటిమాలోకం. ఎప్పుడూ కూడా లోపాన్ని శాపం అనుకోని బాధపడని మనిషి. రంగస్థలంలో హనుమంతుడండి మా చిట్టిబాబు.
శ్రీరాముడు ధర్మం కోసం పోరాడేటప్పుడు హనుమ బాసటగా నిలబడితే, కుమారబాబు ఊరు బాగు కోసం పోరాడుతున్నప్పుడు ఆ కుమారుడికి బాసటగా నిలిచిన హనుమ ఈ సిట్టిబాబు. హనుమలాంటి బలం, హనుమలాంటి వివేకం, హనుమలాంటి బుద్ధి కుశలత, హనుమలాంటి జాలి, హనుమలాంటి స్వామి భక్తి, హనుమలాంటి తెగింపు, హనుమలాంటి నిస్వార్థం. రంగస్థలాన్ని కాపాడటానికి కుమార్ బాబు కూడా సిద్ధపడేలాగా, కాశీ కూడా ముందుకొచ్చేలాగా, తలెత్తి చూడటానికి భయపడే ప్రెసిడెంట్‌ని చంపడానికి ఊరు మొత్తం ఉరికేలాగా, రంగస్థలానికే ధైర్యం ఇచ్చే 5 అడుగుల 8 అంగుళాల నిలువెత్తు ధైర్యమే ఈ చిట్టిబాబు. తన అన్నయ్యే తన రాముడు. తన రంగస్థలమే తనకు అయోధ్య. కానీ ధర్మాన్ని నిలపడానికి సహాయపడిన లక్ష్మణుడు సొమ్మసిల్లి పడిపోయినప్పుడు హనుమ కాపాడితే, ఈ ఆంజనేయుడు మాత్రం తన రామలక్ష్మణ మిళిత కుమారుడిని ఊహించిన ప్రమాదం నుంచి కాపాడుకొని, తెలియని ఉపద్రవం నుంచి మాత్రం కాపాడుకోలేకపోయాడు. కానీ తన స్వామి కోరుకున్నట్టు రంగస్థలంలో న్యాయాన్ని, రంగస్థలాన్ని బతికించాడు. ఇంకొక్క మాట, ఆ దేవుడు నాకు ఈ లోపం ఎందుకిచ్చాడా అని ఏ రోజు బాధపడలేదయ్యా అని అంటాడు. అవును, నిజంగానే ఆ శాపాన్ని కూడా వరంలాగా ఫీల్ అయ్యే పాజిటివ్ మనస్తత్వం చిట్టిబాబుది. ఇన్ఫ్యాక్ట్ తనే తన చెవుడు గురించి నవ్వుతూ ఉంటాడు. ఇలా తన లోపాన్ని కూడా నవ్వుతూ తీసుకునే వ్యక్తిని వితొక రోజు ఆ లోపంతోనే ఏడ్చేలాగా చేసింది. చిట్టిబాబుకి సౌండ్ వినపడదేమో గానీ, టాలీవుడ్ హిస్టరీలో చిట్టిబాబు చేసిన సౌండ్ మాత్రం గట్టిగానే ఇనపడిద్ది. అది మరింకా మన వీడియో మొదటి పార్ట్‌లో అయితే ఇంకా ఎంతవరకే. ఇంకా ఏముంది భయ్యా చెప్పడానికి అని అనుకుంటే మాత్రం అబ్బో! చాలానే ఉందయ్యా. అసలు రంగస్థలంలో సుకుమార్ ఇచ్చిన సబ్జెక్టివ్ ఎలివేషన్స్ ఏంటి? ఎందుకు రంగస్థలం అంత పెద్ద హిట్ అయింది? సుకుమార్ ఇచ్చిన సెటప్స్ అండ్ పే ఆఫ్స్ ఏమేమున్నాయి? సుకుమార్ గారు ఎంత బ్రిలియంట్‌గా, ఎంత ఇన్ డెప్త్‌గా ఈ 2 సీన్స్ రాసుకున్నారు అనేది ఇలా చాలానే ఉన్నాయి. కానీ అలా నేను సెకండ్ పార్ట్ చేయాలి అంటే మీ ఎంకరేజ్‌మెంట్ కావాలి బ్రదర్స్. మీరు కామెంట్స్‌లో ఇచ్చే రెస్పాన్స్‌ని బట్టే సెకండ్ పార్ట్ చేస్తాను. సో మీకు సెకండ్ పార్ట్ కావాలి అంటే పార్ట్ 2 కావాలో వద్దో కామెంట్ చేయండి. వీడియో మొదట్లో చెప్పినట్టు లైకు, కామెంటు, షేర్‌తో పాటు హైప్ ముఖ్యం బిగిలు. సెకండ్ పార్ట్‌లో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.